ఇప్పుడు మా కోసం రాజు గారు ఇంకో రెసిపీ ఎలా చేస్తున్నారు, ఒక చక్కటిగా చెప్పారు. అది ఏంటి తెలుసుకోవచ్చా? అది చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ చికెన్ తీసుకొని అది కైమకు తీసుకొని అది ఒక బౌల్లో వేసుకోవాలండి. బౌల్లో వేసుకున్న తర్వాత ఎగ్ వేసి, తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ సాల్ట్ తగినంత, కొద్దిగా కార్న్ పౌడర్ వేసి, అంటే అది ఉన్నంత వరకు కొద్ది కార్న్ పౌడర్ వేయాలండి. అంటే దీనివల్ల మనకి ఇబ్బంది లేదు, ప్రాబ్లమే లేదు, పర్లేదు. వెనిగర్ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత నైట్గా రెడ్ కలర్ కలుపుకొని ఇప్పుడు ఇవి ఉండలుగా ముద్దలుగా కట్టేసుకుంటున్నాడు. అవునండి. ఓకే. నైట్ గా చిన్న చిన్న ముద్దలు వేసుకొని ఇలా పెట్టుకోవచ్చండి. ఓకే రాజు గారు, చక్కగా ఉండలుగా కట్టేశారండి. చూస్తుంటేనే అది కూడా కలర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ దీన్ని ఆయిల్ వేయలేకపోతున్నాను. సో ఆల్రెడీ ఆయిల్ బాయిల్ చేస్తాం కదండి. సో దాంట్లో ఒక్క ఉండ కింద అలా వేస్తాను అనుకుంటాను. హైలో పెట్టారండి, మంట కూడా కాస్త. సో బాయిల్ అవ్వాలి కాబట్టి అంతేనండి. అవునండి. ఇది బాగా ఏగాలి. ఏగిన తర్వాత చూసారా ఉండలు ఎలాగున్నాయో. ఇది డీప్ ఫ్రై లో ఫ్రై అయినట్టేనండి. అయిపోయిందండి. ఓకే. సో చూద్దాము మరి బయటికి తీసి. ఓకే సార్. సో దీనికి ఇంకా ప్రాసెస్ ఉందండి. ఇది ఇక్కడతో అయిపోయింది అనుకున్నాను నేను, ఉండలు వచ్చేసిన తర్వాత. కాదు కదండి? అవునండి. సో ఇంకా ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ ఏంటండి? కొద్దిగా ఆయిల్, కొద్దిగా క్యాప్సికమ్, దాని తర్వాత నైట్ గా టమాటీ, కరివేపాకు కూడా వేసుకోవాలి. నైట్ గా టమాటీ సాస్, అలాగే నైట్ గా వెనిగర్, కొద్ది రెడ్ కలర్, సో అది అయిపోయిన తర్వాత ఉండలు వేసుకున్నారండి. ఆ ఉండలు వేసేసిన తర్వాత దాన్ని కాస్త బాగా ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేయాలి. కొత్తిమీర వేసుకొని, వేసుకో ఉల్లిపాయ,